మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. డిసెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సింహరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం 2025 చివరిలోకి వచ్చేసాం. మనం చూస్తూ సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది? మంచి అదృష్టాలు ఏమైనా వరించబోతున్నాయా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సింహరాశి అండి, ఈ రాశికే పేరు సింహం. ఓకే, నేను చెప్పిందే వేద శివగామి, నా మాటకి ఎదురు లేదన్నట్లు ఉంటారు. కాల్స్ నాది మకర రాశి. మకరం నుంచి సింహం 8th ప్లేస్లో ఉంటారు. షష్టాష్టకాలు అంటారు. అంటే నా మైండ్లీ క్లయింట్స్ మైండ్ మ్యాచ్ అవ్వనమాట. ఒక్కోసారి వాళ్ళు మొహమాట లేకుండా అడిగేస్తుంటారు, ఏ బా ఇలా అడుగుతున్నారు అనుకుంటా అనమాట. కొన్నిసార్లు నేను కూడా మొహమాట లేకుండా చెప్పేస్తుంటాను వాళ్ళకి. ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి, బాగా ఫ్రెండ్స్ వాళ్ళంతా. కొంతమంది క్లయింట్స్ బాగా ఎప్పటి నుంచో ఉన్న క్లయింట్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారు, బాగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. సో ఈ రాశి వాళ్ళకి మనకు ఎప్పుడు చెప్పుకుంటే వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉందండి. దీంతో జాబ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది జాబులు మూవ్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఈ రాశితో పాటు మీనరాశి వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు కనెక్ట్ అయిన వాళ్ళు. తర్వాత వీళ్ళు భార్య వచ్చేటప్పటికి మీనరాశి, భర్త వచ్చేటప్పుడు సింహరాశి, అంటే వయసు వరుస ఇట్లా ఉన్న వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు. ఇంతేకాకుండా ఈ రాశితో పాటు ఆ ఇంట్లో ధనుసు రాశి వాళ్ళు ఉన్న, మేషరాశి వాళ్ళు ఉన్న, కుంభరాశి వాళ్ళు ఉన్న, మీనరాశి వాళ్ళు ఉన్న ఇంకా ప్రాబ్లం అధికం అవుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది కాల్స్ ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నారు. ఏమన్నా ఇప్పటిదాకా బిజినెస్ బాగుంది, డల్ అయిపోయింది, ఇప్పటిదాకా భార్యాభర్తలు బాగున్నాము, అనవసరంగా మధ్య మూడో వ్యక్తి వచ్చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పటిదాకా నేను కింగ్ మేకర్ అండి, ఎంతో కష్టపడి యూఎస్ వచ్చాను, జాబ్ చేశాను, మిడ్ లెవెల్ మేనేజరు, కానీ ఇప్పుడు సడన్గా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మార్చేసేసారు. ఇలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారండి. నేనేం చెప్తానంటే, భార్యాభర్తలు నా దగ్గరికి ఇద్దరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు, అంటే ఇద్దరు ఒకసారి హస్బెండ్ వస్తాడు కౌన్సిలింగ్కి, లేదండి నేను మీ మిస్సెస్తో కూడా మాట్లాడాలి, ఏం అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళతో కూడా మాట్లాడతాను, వాళ్ళ అపాయింట్మెంట్ ఏం తీసుకొని అఫీషియల్గా మాట్లాడతాను, నాకు కావాలని చెప్పి మాట్లాడతాను. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, భర్త ఏదైనా ప్రాబ్లం చేస్తే మా భర్త వాడు మంచి కాదు, లేదంటే నేను చాలా మంచి, మా భార్య మంచిది కాదు, ప్రాబ్లమ్స్ అన్నీ హస్బెండ్ వల్ల లేకుంటే వైఫ్ వల్ల వస్తున్నాయి, వీళ్ళ మీద ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫీలింగ్. ఇలాంటి ఇంతకాలం నేను భరాయించాను, ఇంకేంటిది, ఇది సహజంగా ఉంటుందన్నమాట. నేనేం చెప్తానంటే, మీకు ఎవరికైతే ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో, ఇది ఎదుటి వ్యక్తి మీ హస్బెండ్ కానివ్వండి, లేదంటే వైఫ్ కానివ్వండి, దే ఆర్ జస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్. సో శని మిమ్మల్ని వాళ్ళ వెనక గ్రేట్ మాస్టర్ ఉన్నారన్నమాట. ఎవరంటే శని భగవాన్. ఈయన శనిచ్చర అంటారన్నమాట. ఈ శని వాళ్ళ వెనక ఉండి మీ హస్బెండ్ ద్వారా ట్రిగ్గర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప, నిజంగా కావాలంటే మీ హస్బెండ్ ఇది జస్ట్ ఏ పప్పెట్. ఆయన గ్రహాలు చెప్పినట్లు ఆడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. చిన్నవి ఉంటాయి ఖచ్చితంగా, రిలేషన్షిప్స్ ఈ టైంలో వస్తాయి. కొంచెం ఫ్రెండ్స్ అటు ఇటు తిరగవచ్చు, వెళ్ళొచ్చు, దాన్ని ఉంటుంది మిస్టేక్, నేను కాదను. పెద్దది చేసుకొని స్పాయిల్ చేసుకోకూడదు. అంటే ఇట్ ఈజ్ జస్ట్ ఒక ఈవెంట్ లాగా చూసుకోవాలి. అలానే బిజినెస్ పీపుల్ ఇప్పటిదాకా ఎవరైతే వెళ్తూ ఉన్నారో, ఈ టైంలో ఒక 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని మీరు వెళ్ళిన డైరెక్షన్ కరెక్టా, లేదంటే మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఇచ్చిన ఈ టైం సింహరాశి వాళ్ళకి నడుస్తూ ఉందండి. సో ఇంత ఇంట్రడక్షన్ మనం ఎందుకు ఇచ్చామంటే, వీళ్ళకి కస్టమర్స్తో ఎక్కువ ఉన్నారు. రెండోది, నా వీడియో అలా పోస్ట్ కాగానే ఇలా నాకు వెంటనే కాల్స్ వచ్చేసి అడుగుతుంటారు, ఏంటండి ఇలా చెప్పారని. మరి ఏం చెప్పమంటారు? నేను అంతే ఒకసారి జోక్ చేస్తూ ఉంటాను, పని చేయి, నెక్స్ట్ షూట్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ నువ్వు, నేను మాట్లాడేస్తానని. సో అంటే అంత చనువుగా ఉంటారు కాబట్టి నేను కూడా చనువుగా ఈ రాశి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాను. బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, బాగా హెల్ప్ చేసేవాళ్ళు, ప్లస్ హెల్ప్ చేసుకున్నాను వాళ్ళు చాలామంది. క్లయింట్స్ కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఇప్పటిదాకా జరిగిన రియల్ లైఫ్ కేసులు ప్లస్ మన జ్యోతిష శాస్త్రం మహర్షులు ఇచ్చిన జ్ఞానం, ఆ రెండింటిని కంబైన్ చేసి ఈ రాశి వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నాం. రెండోది, ఈ రాశి వాళ్ళకి మీరు చెప్పినట్లుగా డిసెంబర్ మంత్ చూసుకుంటే, ఇది మనకి ఎండ్ ఆఫ్ ది ఒక 2025 ఒక గోల్డెన్ ఇయర్ అని మనం చెప్పుకోవాలి. ఈ ఇయర్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు. అయితే ఇది లాస్ట్ మంత్ మనకి డిసెంబర్. ఇందులో 2 ముఖ్యం. ఒకటి ఇయర్కే లాస్ట్, రెండోది వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ 15 నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. మనకి వెరీ ఇంట్రెస్టింగ్ తెలుగు వాళ్ళకి ఏంటంటే, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇప్పటిదాకా కార్తీక మాసం, సడన్గా ఉన్నటువంటి ధనుర్మాసం వేస్తాం. ఇదేంటి ధనుర్మాసం, ఇది మనకి లిస్టులో లేదు కదా అంటే, సూర్యమానం ప్రకారం షిఫ్ట్ అయిపోతాం హోల్ ఫోకస్ అంతా. విలేజెస్లో వచ్చేటప్పుడు సంక్రాంతికి ముగ్గులు పోటీలు ఇవన్నీ చేసుకుంటారు, పిల్లలపై ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్, వెకేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో. సో ఎవరికైతే డౌన్ టైం అని ఉంటుంది, మనకి సాఫ్ట్వేర్లు వెరీ పాపులర్, లాస్ట్ 15 days ఆఫ్ ఇయర్ ఎండ్లో
వాళ్ళకి వెకేషన్స్కి వెళ్ళమంటారు. ఈవెన్ హెచ్ఆర్లు కూడాను ఫోన్లు చేసి ఎంప్లాయీస్కి అడుగుతూ ఉంటారు, లీవ్ బ్యాలెన్స్లో ఉన్నాయి లేదంటే లీవ్ పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడు వాడుకుంటున్నారు, షెడ్యూల్స్ ఇస్తారు, ఇవంతా చెప్పేసి దే ఎంకరేజ్ దెమ్ టు గో అవుట్ అండి. మనకి వెస్ట్రన్లో ఒక ఇది ఉంటుంది, డిసెంబర్ మంత్లో గొడవలు ఎక్కువ అవుతాయంట, అందుకని చెప్పేసి గొడవలు పడకుండా బాబు అని చెప్పేసి అందరికి వెకేషన్కి పంపించేస్తారు. భార్య మొత్తం మరి గొడవలు కూడా అవుతాయంట ఈ టైంలో. సో అలా మనకి అందుకని చెప్పేసి ఈ టైంలో ఆధ్యాత్మికంగా పెట్టేశారు, ముగ్గులు వేసుకోండి ఇలా ఆధ్యాత్మికంగా ఉండండి. సో ఈ టైంలో మనకి సింహరాశి వాళ్ళకి లక్ ఏమంటే ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి వాళ్ళ ఓన్ మిస్టేక్స్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్గా క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి ఓవరాల్గా ప్లానెటరీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నా కానీ వీళ్ళని పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఏమీ లేదు. సో తెలిసిన వాళ్ళు ఎవరి నుండి మీకు హ్యాపీగా ఉండండి, పెద్ద ఇబ్బంది పెట్టేది మళ్ళీ నా ఫోన్ చేయకండి. సో సింహరాశి వాళ్ళు కనుక చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చాలా ఎక్కువ పేర్లు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ఇందులోనే ఉంటారు. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అంతా, మాధవి, చాలా పేర్లు ఉంటాయండి ఇందులో. మీనా చాలా పాపులర్ పేర్ల వాళ్ళంతా ఇందులో సింహరాశిలో ఉంటారు. అయితే సింహరాశి వాళ్ళకి 5 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండబోతుంది. గురువు దగ్గర నుంచి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 5 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండబోతుంది. ఇందులో ఎక్కువ గ్రహాలు ఉన్న పొజిషన్ వీళ్ళకి అనుకూలంగా లేవు. కాకపోతే విపరీత వేద అన్న కొన్ని కాన్సెప్ట్ల ద్వారా పెద్దగా ఇబ్బంది పెట్టిన గ్రహాలు ఇవి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏమంటారంటే ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే వీళ్ళకి గురువు 11వ స్థానంలోని ధన ప్రవాహం చక్కగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎవరైతే ధనానికి ఇబ్బంది పడ్డారో బట్ ఈ మంత్లో ధనానికి అయితే ఇబ్బంది పడ్డారో బాగుంటారు. తర్వాత జనరల్గా ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా విషయంలో బాధపడుతుంటే ఆ బాధల నుంచి విముక్తి వస్తుంది. తర్వాత ధనం ఇప్పటిదాకా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే ధనం ఖర్చు కాకుండా నిలబడి ఉంటుంది. ధనం ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఫ్రెండ్స్ తోటి చక్కగా ఆల్రౌండ్ ప్రాస్పెరిటీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బెస్ట్గా ఉండే మంత్ అని మనం చెప్పాలి. హోల్ ఇయర్లో కూడా ఇది ఒక బెస్ట్ మంత్. అన్ని మంత్లో కంపేర్ చేసుకుంటే ఈ మంత్ బెస్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి వల్ల వీళ్ళకి కొంచెం డెసిషన్ తీసుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం అంటారు, అంటే మైండ్ ఫ్లక్చువేషన్స్గా ఉంటుంది. తర్వాత దేహాలాసే మనస్తాపం, సో శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ అయిపోయేసి ఇబ్బందికి గుడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ధన ప్రవాహం చాలా బాగుంటుందండి. ఇది మనకి కుజుడు ఏం చేస్తున్నాడు, సేమ్ ఎలానే సూర్యుడు ఉన్నాడో అలానే కుజుడు కూడా ఉన్నాడు. వీళ్ళకి దేహ జాడ్యం, సంతాపం, కాలతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే ఈ టైంలో టయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పడటం అవకాశం ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ రాశి వాళ్ళకి ఏమీ లేవండి. ఏదైనా కనుక పని చేస్తే పెద్ద లాభం అయితే ఏముండదు. చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇచ్చేద్దాం వచ్చేద్దామని. బట్ ఎక్కడైనా వృధాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. నేను బిగినింగ్లో కూడా చెప్పాను, ఈ రాశి వాళ్ళకి ప్లానెట్స్ అయితే పెద్ద ఇబ్బంది పెట్టదు. ఒకటే వాళ్ళకి ఇంట్యూషను లేదంటే ఇంపల్సివ్ బయింగ్ అంటారు ఇంగ్లీష్లో. అదేమంటారు, అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు వేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి మిస్టేక్లు ఎక్కువ చేస్తుంటారు. కొన్న తర్వాత అయ్యో అనవసరంగా కొన్నామే, లేదంటే అనవసరంగా ఎవరికో డబ్బులు ఇచ్చేసి ప్రాపర్టీ ఏదో తీసుకుందాం అనుకుంటారు, అయ్యో అనవసరంగా ఇచ్చామే, ఇది ఇచ్చిన తర్వాత ఇంకొక బెస్ట్ ఆఫర్ రావటం, ఆపర్చునిటీ రావటం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం 1-2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది. శుక్రుడు తీసుకున్నారనుకోండి, అగైన్ వీళ్ళకి 4th హౌస్లో ఉండి సుఖస్థానం, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటం కానివ్వండి, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, వాహనం కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, ఇలాంటి చాలా ఫేవరబుల్గా అయిన ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. మనకి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్ర మిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు శుభే భృగునందనే అని చెప్తారు. సుఖే భృగునందనే, సుఖే అంటే 4వ స్థానంలో భృగునందనే శుక్రుడు ఉంటే ఏమవుతుందంట, తన బుద్ధి ప్రకారం నడుచుకుంటూ ఉంటారు అనమాట. ఓన్ డెసిషన్ తీసుకోవటము, బంధువులతో సన్మానంగా ఉండటం, స్త్రీలతో చక్కగా మాట్లాడటానికి ఆసక్తి చూపటం, పుత్రులతోటి బంధువులతోటి అందరితో సరదాగా ఉండి ఒక హై ఇంటలెక్చువల్ టాక్, ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అఫీషియల్గా మ్యాటర్స్లో కూడా చాలా గెయిన్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రకారం మనకి ఏ గ్రహాలు చూసుకున్నా పెద్దగా ఇబ్బంది పెట్టేవి కూడా ఏమీ లేదు. ఒక బెస్ట్ మంత్ ఇది మనం అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వాళ్ళకి. సార్, లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది, అంటే ఫ్యామిలీ పరంగా గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే అన్ని క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో లవ్ రొమాన్స్ విషయంలో కొంచెం మానసికంగా ఆందోళన గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు 5th హౌస్లో ఉన్నాడు. సూర్యుడికి 5th హౌస్లో ఉండటం వల్ల అది మంచి పొజిషన్ కాదని మనకు చెప్తారు లవ్ మ్యాటర్స్లో పర్టికులర్గా. ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది?
సో ఇందులో మనం నక్షత్ర ప్రకారం చూసుకున్నాం అనుకోండి, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు అంటారు. సో మఖా నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం వాళ్ళకి జయం ప్రధానంగా ఉంది, ధన ప్రాప్తి వస్తుంది, విశేష విజయం, ఏది చేసినా విజయం ఉంటుంది. సో ఒకటే ఒక విషయంలో ప్రాబ్లం వీళ్ళకి బంధించబడినట్లు ఉంటారు, భయం కలిపే పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ పుబ్బ నక్షత్రం వాళ్ళకి జయం కలుగుతుంది, విశేష జయం ఉంటుంది, అయితే వీళ్ళకి కూడాను భయము, బంధనము ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర ఫాల్గు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, విశేషమైన ధనలాభం ఉంటుంది, అమితమైన ధనలాభం ఉంటుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. ఇన్ కేసు ధనం కనుక రాలేదు అంటే నాకు వెంటనే ఫోన్ చేయండి, చూద్దాం ఎందుకు రాలేదో చూద్దాం. ఎందుకు ఇండివిజువల్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి జాతకం. తర్వాత వీళ్ళకి కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంటుంది, బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుందండి. సో ఇది నక్షత్రం వారీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా మఖా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, అవసరం లేకపోయినా కానీ ముందు తీసేద్దాం అన్నట్లుంటారు. అలానే పుబ్బా నక్షత్రం వాళ్ళు కూడా బుద్ధి నాశనం, అంటే టయానికి ఇంటలెక్ట్ సరిగా పనిచేయక ఏదేదో చేసేస్తారనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అగైన్ ఉత్తర నక్షత్రం వాళ్ళకి పశు నాశనం కూడా చూపిస్తుంటుంది. ఎవరికైనా ఇక్కడ పశు అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి పశువులు, అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటుంది. బట్ అది లేని వాళ్ళకి ఏంటంటే మనకున్న కార్లు కానివ్వండి, సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి ఏమంటారు కార్లు, ఇలాంటి వాటి విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద మఖా నక్షత్రం వాళ్ళకి కొంచెం బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఉత్తర నక్షత్రం, ఉత్తర వాళ్ళకు కూడాను బాడీ హీట్ అయ్యేసి కొంచెం సూర్యుడు గ్రహం యొక్క ప్రభావం చేత కొంచెం ఓవర్ హీట్ అయ్యి ఓవర్ ఆర్గ్యుమెంట్. శత్రువుల పర్సెంట్ గురుగారు వారి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం? సో ఈ మంత్లో వీళ్ళకి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఏది లేదండి. వీళ్ళు ఇలా రాంగ్ డెసిషన్ తీసుకోవటమే తప్ప ఒక నార్మల్గా వెళ్ళిపోయేది. ఓకే. సో 2026 సంబంధించి ఇప్పుడు ఇయర్ ఎండ్ వచ్చేసింది కాబట్టి కొంతమంది ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు, లాంగ్ టర్మ్ గోల్స్. సో నెక్స్ట్ ఇయర్ నేను ఇది చేయాలి, ఈ విధంగా నడుచుకోవాలి, అభివృద్ధిలో చెందాలంటే. సో అలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ వీళ్ళు సెట్ చేసుకోవచ్చు అంటారు. మనం నెక్స్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేద్దామండి 2025లో మేజర్ చేంజెస్ ఎలా ఉంది ఏంటనేది. బట్ ఎనివే వీళ్ళకి ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉండటం, ఆ యొక్క ప్రభావం వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకొక 1.5 year ఈజీగా ఉంటుంది. కొంతమంది ఇండివిజువల్ జాతకాన్ని బట్టి ముందు ఇబ్బంది పడతారు, తర్వాత కొంత ఇబ్బంది పడతారు. బట్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ కొంచెం ఛాలెంజింగ్ ఇయరే. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు సపోర్ట్ ఇచ్చాడు చాలా 6 months దాకా. నెక్స్ట్ గురువు సపోర్ట్ ఇవ్వరు, శని కూడా సపోర్ట్ ఇవ్వరు, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాల్సిన టైం అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అది ఊత పదం అనుకోండి ఎవరనుకున్నా. ఎందుకంటే వీళ్ళది యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి సింహరాశి వాళ్ళు. లేడీ ఎవరైనా చేసినా కానీ మొత్తం నేనే చేస్తున్నానండి, మా ఇంటి నేనే తాగుతున్నా, పిల్లలు నేనే, సంపాదన నేనే, అత్తగారిని అందరూ నేనే చేసేస్తున్నాను, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ మీ అన్న ఫీలింగ్తో ఉంటారు. మగ జెంట్స్ కూడా అలానే ఉంటారు. ఇటు ఆఫీస్లో అంతా నేనే చేస్తున్నాను, ఇట్స్ ఎవ్రీథింగ్ మీ, నా దగ్గరే ఉన్నట్లు నేనే చేస్తున్నాను అంటారు. ఎక్కడైతే జరిగినా వీళ్ళు నెత్తి వేసుకొని కూర్చుంటారు అనమాట. సో మంచి చేస్తారు ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది లిమిటేషన్స్ ఉంటాయి కదా, థింగ్స్ గో ఫ్లో అనమాట. ఆ ఫ్లోని ఒకసారి మీకు అనుకూలంగా లేనప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా, నేను అంతా చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ అయిన మైండ్ సెట్ అనమాట సింహరాశి వాళ్ళు. సో ఈ టైంలో కొన్నిసార్లు పని అవ్వకపోతే ఒక 2 స్టెప్పులు బ్యాక్ తీసుకొని తప్పేం లేదు, కొంచెం సరెండర్ డివైన్కి అయితే తప్పేం లేదు. ఏదైనా పని అనుకూలంగా జరగకపోతే దాన్ని మీరు టూ మచ్గా తీసుకొని దాన్ని పర్సనల్గా తీసేసుకోవద్దు. ఇట్స్ అవ్వలేదు అంతే, వెనక్కి తీసుకోండి అంతే. ఇంకా విశేష ఫలితాలు వీళ్ళు సొంతం అవ్వాలంటే ఎటువంటి పరిహారాలు దైవాలు ఉంటే బాగుంటుంది? సో వీళ్ళకి మెయిన్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ స్తోత్రం అండి, అది పెద్దది ఇదేం కాదు. ఆ తర్వాత శని తైలాభిషేకం చేసుకోవటం, శనికి సంబంధించిన విశేష శాంతులు చేయించుకోవటం చాలా బాగుంటుంది. ఈ టైంలో ఓవరాల్గా బాగుంటుంది. నేనేం చెప్తానంటే శనికి సంపూర్ణమైన శాంతి పూజలు ఒకసారి చేయించుకోండి. 2 వీళ్ళకి ఏమంటే ఇది బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ టైంలో విష్ణు ఆలయాలకు దర్శించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత మనకి హైదరాబాద్ దగ్గరలో మనకి పెంజర్ల అని చెప్పి కొత్తూరు పెంజర్ల అంటారన్నమాట. అక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన దేవాలయం ఉంది. అక్కడ టైం స్పెండ్ చేయండి. ఎవరికైనా ఈ రాశి వాళ్ళు ఉంటే వెళ్ళిపోయేసి ఒక 1/2 hour అక్కడ మెడిటేషన్ అలా స్పెండ్ చేసుకుంటే మీకు మైండ్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వామి ఎక్కడైతే బంధించబడ్డామో వెన్ యూ డిజాల్వ్ ఇన్ ద ఇన్ఫినిటీ బ్లూమ్స్ అప్ అని చెప్పేసి అనంతమైన ఆలోచనలు వచ్చేస్తాయి అనమాట. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా, ఇక రాసి వాళ్ళు ఎక్కడ ఉన్నా దగ్గరే కదండి, ఎంతో పెద్ద దూరం కూడా కాదు, కార్లో వెళ్ళిపోతే 1/2 hourలో వెళ్ళిపోతారు.
కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ బాగుంటుంది. విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించుకోండి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. బట్ ఎవరికైనా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఉంటే వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోండి, చాలా బాగుంటుంది. ధనానికి ఇబ్బందులు పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. చాలా రకాలైన పాశుపతాలు ఉన్నాయండి. చక్కగా వీళ్ళకి శని సంపూర్ణ శాంతులతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్లు ఎవరైనా ఎంఎస్ చేసి అక్కడ యుఎస్లో ఉండి సరిగ్గా జాబులు రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది కన్సల్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసే చెప్తూ ఉన్నా. నేనేం చెప్తానంటేనండి, ఇంత కష్టపడి అక్కడ దాకా 2 లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ జాబ్ రాకుండా ఇబ్బంది పడితే ఎలా అండి? ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా ఎక్కడైనా దోషాలు ఉంటే ఒకటి మనం ఏం చేయలేము, గ్లోబల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు ఇండివిజువల్గా కూడాను చూపించుకొని ఏదైనా ఇంకొంచెం దైవం అనుకూలమైన పనులు చేసుకుంటే జాబ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి విశేషంగా ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు.